అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 20వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కన్యారాశి వారు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. అదేవిధంగా కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి విధంగా సాగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని చేకూరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందును. నిరుద్యోగులకు అధికారుల యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం సాఫీగా సాగన ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలుపరుస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం ఆశాజనకంగా సాగన చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగయోగం ఏర్పడిన అదేవిధంగా వివాదాలు తీరిన నూతన భూములు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకాలం అనే చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారం ఆశాజనకంగా సాగన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ ముందుకు సాగుతారు. యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలు ఏర్పడిన శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బుద్ధిబలం బాగుంటుంది. అదేవిధంగా తోటివారి సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో విశేషమైనటువంటి గొప్ప ఫలితాలను సాధిస్తారు. ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థిక సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ధైర్యంగా వ్యవహరిస్తారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగుతారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. మీ యొక్క రంగాలలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలు ఏర్పడిన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి.
చూసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో జాగ్రత్త అవసరం. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన, అదేవిధంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడిన, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. పనులను పూర్తి చేస్తారు. సమయానుకూలంగా స్పందిస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.